బ్రేకింగ్ న్యూస్ అహ్మదాబాద్ లో జరిగిన విషాద సంఘటన. ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే అది నేలమట్టం అయిపోయింది. అందులో ఉన్న కొంతమంది ప్రయాణికులు చనిపోవటం మనం ఈ రోజు వరకు కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నాం, ఇంకా మర్చిపోలేకపోతున్నాం. ఆ భయంకరమైన సంఘటన నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాం. అయితే దీనికి సంబంధించి కొన్ని కీలక విషయాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. DGCI కొన్ని విషయాలన్నీ కూడా వెల్లడించింది. ముఖ్యంగా ఈ బోయింగ్ ఎయిర్ ఇండియాకి సంబంధించి వాళ్ళ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురిని తొలగించింది అంటూ కూడా ఒక న్యూస్ వెలుగులోకి రావడం జరిగింది. ఆ రోజు షెడ్యూలింగ్ లోపాలు ఉన్నాయి, దీని కారణంగానే ఖచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. అండ్ ఈ ముగ్గురు వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఒకసారి నేను పూర్తిగా వివరాలని కూడా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. సో DGCI డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, సో ఎయిర్ ఇండియాకి సంబంధించి ఎయిర్లైన్ అకౌంటబుల్ మేనేజర్ కూడా కొన్ని షాకోస్ నోటీసులు కూడా ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ముగ్గురు ఆఫీసర్స్ షెడ్యూలింగ్ సరిగ్గా చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎంక్వైరీ ఇంకా జరగాలి అండ్ పూర్తి విషయాలన్నీ కూడా ఇంకా బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా బోయింగ్ 787 ఆ రోజు టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే అది BJ మెడికల్ కాలేజ్ పైన కుప్ప కూలిపోయి ఆ లోపల ఉన్న ప్రయాణికులతో పాటు ఆ BJ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చనిపోవటం మనం చూసాం. ఇప్పటికే మొత్తం ఈ కాలేజ్ స్టూడెంట్స్ అలాగే విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు దాదాపు 270కి పైగా అందరూ కూడా చనిపోయారు స్పాట్ లోనే. అయితే ఇప్పటి వరకు కూడా 202 వరకు కూడా ఆ మృతదేహాలు DNA పరీక్షలు నిర్వహించి వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగించడం అయితే జరిగింది. అండ్ ముఖ్యంగా ఫ్యూయల్ చెకింగ్ కావచ్చు, క్యాబిన్ ఎయిర్ కంప్రెసర్ అంటే ఈ బోయింగ్ ఏదైతే ఎయిర్ సంస్థ ఉందో దానికి సంబంధించి ఆ ఫ్యూయల్ చెకింగ్ కరెక్ట్ గా చేయలేదు అంటున్నారు. క్యాబిన్ ఎయిర్ కంప్రెసర్ కూడా సరైన పర్యవేక్షించట్లేదు అంటున్నారు. అలాగే ఎలక్ట్రిక్ ఇంజన్ కంట్రోల్ సిస్టమ్ దీనిలో కూడా లోపాలు ఉన్నాయంటూ చెప్తున్నారు. అండ్ మరీ ముఖ్యంగా హైడ్రాలిక్ సిస్టమ్ లో కూడా లోపాలు ఉన్నాయి, దీని వల్లే ప్రమాదం కూడా జరిగే అవకాశం కూడా ఉంటుందంటూ కూడా నిపుణులు ఇప్పటివరకే చాలా మంది కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. అయితే ముఖ్యంగా టేక్ ఆఫ్ స్టాండర్డ్స్ అలాగే న్యూ రీసెర్చ్, ఖచ్చితంగా దీనిపైన ఒక రీసెర్చ్ అనేది చేయాలి. ఇప్పుడు ఎక్కడైతే ఆ విమానం కుప్ప కూలిపోయిందో దాని ఏ అయితే ఆ విమానానికి సంబంధించిన ఆ భాగాలన్నీ ఉంటాయో వాటిని ఎవరు కూడా తీయకుండా, ముఖ్యంగా గుజరాత్ పోలీసులు వాళ్ళకి కూడా చెప్పడం అయితే జరిగింది DGCI డిపార్ట్మెంట్. ఎందుకంటే వాటిని రీసెర్చ్ చేసిన తర్వాతే మేము పూర్తిగా అక్కడి నుంచి వాటిని తొలగించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ ఎయిర్లైన్ అకౌంటబుల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి షాకోస్ నోటీసులు కూడా ఇచ్చామంటూ చెప్తున్నారు. అండ్ మరీ ముఖ్యంగా May 16, 17 బెంగళూరు టు లండన్ ఎయిర్ ఇండియా 133. సో దీన్ని ఎవరైతే May 16 అలాగే 17 బెంగళూరు టు లండన్ ఆ విమానాన్ని నడిపారో ఎయిర్ ఇండియా 133, సో అదే పైలట్స్ మళ్ళీ ఈ మనం చెప్పుకున్న బోయింగ్ 787 ఎయిర్ ఇండియా 171, సో ఈ విమానాన్ని నడిపారా? ఎందుకంటే వాళ్ళకి పరిమితి 10 అవర్స్ ఉంటుంది, అంటే 10 అవర్స్ కి మించి వాళ్ళైనా వర్క్ చేశారా? సో ఆ లోపల వల్ల, ఆ షెడ్యూలింగ్ లోపల వల్ల ఈ ప్రమాదం జరిగిందా? సో దీని గురించి కూడా ఎంక్వైరీ చేసే అవకాశం అయితే ఉంది. ఎవరైతే పైలట్స్ ఉన్నారో సుమిత్ సబర్వాల్ అలాగే అతని కో పైలట్ వాళ్ళిద్దరి గురించి కూడా ఎంక్వైరీ చేసే అవకాశం కూడా ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. అండ్ దీనికి సంబంధించి మరిన్ని విషయాలు నేను అందించే ప్రయత్నం చేస్తాను. అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత సిబ్బంది షెడ్యూలింగ్, రోస్టరింగ్ కి సంబంధించిన విధుల నుండి 3 సీనియర్ అధికారులను తొలగించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA ఎయిర్లైన్ కూడా ఆదేశించింది. జూన్ 12న లండన్ కి వెళ్తున్న బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం ఎయిర్ ఇండియా 171 అహ్మదాబాద్ లోని BJ మెడికల్ కాలేజ్ హాస్టల్ కాంప్లెక్స్ పై టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోవటం, దీనిపైన విస్తృత దర్యాప్తులో భాగంగా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటు 241 మంది మరణించారు. అండ్ మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఉన్న విద్యార్థులు కూడా మరణించారు. ఈ ఘటన దర్యాప్తులో భాగంగా DGCA ఎయిర్లైన్ అకౌంటబుల్ మేనేజర్ కు షాకోస్ నోటీసులు కూడా జారీ చేసింది. స్పాట్ చెక్ లో విమాన విధి నిబంధనలు ఉల్లంఘనలు వెల్లడయ్యాయని పేర్కొంది. అలాగే రెగ్యులేటర్ ప్రకారం ఆ అధికారి May 16, 17 తేదీలో బెంగళూరు నుండి లండన్ కు ఎయిర్ ఇండియా 133 వరుసగా 2
సుదూర విమానాలను నడిపారు. 2 అనుమతించబడిన విమాన సమయ పరిమితి 10 గంటలు ఇంకా మించిపోయాయి. సో ఈ ఉల్లంఘనకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించిన విషయాలను కూడా 7 రోజుల్లోపు వివరించాలని ఏవియేషన్ వాచ్ డాగ్ అధికారిని కూడా కోరడం జరిగింది. అండ్ అదనంగా ఈ ఘటనలో పాల్గొన్న అధికారులపై అంతర్గత క్రమశిక్షణ చర్యలు వెంటనే ప్రారంభించాలని, ఈ చర్యలు ఫలితాన్ని 10 రోజుల్లోపు నివేదించాలని డీజీసీఏ ఆదేశించింది. తొలగించబడిన 3 అధికారులు పైలట్ పని గంటలు, విశ్రాంతి సమయాలపై భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసే కీలక విధులు నిర్వహించే సిబ్బంది డ్యూటీ సైకిల్ ను ప్లాన్ చేయడంలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. సో వీరి 3 తొలగించడంతో పర్యవేక్షణ తీవ్రంగా కఠినంతరం చేయడాన్ని సూచిస్తుంది. ఇందులో గుజరాత్ ప్రభుత్వం ప్రమాదంలో బాధితులను గుర్తించడానికి తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తా ఉంది. సో 220 మృతదేహాలను కూడా DNA నమూనాలను సరిపోల్చామని, 160 మంది భారతీయులు, 34 మంది బ్రిటిష్ జాతీయులు, 7 పోర్చుగీస్ జాతీయులు, 1 కెనాడియన్ సహా 202 మంది బాధితులు అవశేషాలను వారి కుటుంబాలకి అప్పగించామంటూ కూడా ఆరోగ్య మంత్రి రుషికేశ్ పటేల్ శనివారం ఆయన మీడియా ముఖంగా తెలియజేశారు.